హలో నమస్తే. ఈరోజు మనం బయాలజీ మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన బోధన అభ్యసన సామగ్రి భావన గురించి నేర్చుకుందాం. నేను అన్ని టాపిక్స్ చెప్పట్లేదండి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ టాపిక్స్ నుంచి చెప్తున్నాను. అయితే బోధన అభ్యసన సామగ్రి అంటే ఏంటి? మనం మామూలుగా టీచింగ్ చేస్తూ ఉంటాం. టీచింగ్ చేస్తున్నప్పుడు పిల్లలకి అది బోర్ కొట్టచ్చు. దీనివల్ల ఏంటంటే కొఠారి కమిషన్ ఏంటంటే సజెస్ట్ చేశారు, మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది వాడితే పిల్లలకి ఆసక్తికరంగా ఉండి మన బోధన కూడా ప్రభావవంతంగా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుందని వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. అయితే ఉపాధ్యాయుని బోధన మరింత సమగ్రంగా మరియు ప్రతిభావంతంగా ఉండడానికి సహాయపడే బోధన అభ్యసన సామాగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, TLM అని అంటారు జనరల్గా, ఆర్ బోధన ఉపకరణాలు, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ని TLM అని అంటారు. కొఠారి కమిషన్ ఆల్రెడీ చెప్పాను, సజెస్ట్ చేశారనమాట. అయితే బోధనలో ఉపయోగపడే ఏ వస్తువైనా బోధన ఉపకరణంగా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే మనం టీచింగ్లో మనం ఏది ఉపయోగించినా అది అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు సహాయపడి పిల్లల్ని అర్థం చేసుకోవడానికి సహాయపడితే ఏ వస్తువైనా మనం బోధన ఉపకరణంగా చెప్పుకోవచ్చు. బోధన ఉపకరణాలు దృష్టికి మరియు శ్రవణానికి సంబంధించిన కాబట్టి వీటిని దృశ్య శ్రవణ బోధన ఉపకరణాలు అంటారు. ఏ బోధన ఉపకరణం ద్వారా దృష్టి వినికిడికి ఏకకాలను ఉపయోగించి విద్యార్థి అభ్యసన అనుభవాన్ని పెంపొందించేస్తామో దాన్ని దృశ్య శ్రవణ బోధన ఉపకరణం అని అంటారు. దీన్ని కార్టర్ ఏ గుడ్డను డిఫైన్ చేశారు. ఏ బోధన ఉపకరణం ద్వారా దృష్టి అంటే చూడటం, వినికిడిని ఏకకాలను ఉపయోగించి విద్యార్థి అభ్యసన అనుభవాన్ని పెంపొందింపజేస్తాము దాన్ని దృశ్య శ్రవణ బోధన ఉపకరణం అని అంటారని కార్టర్ ఏ గుడ్ అన్నారు. తర్వాత బర్టన్ దృశ్య శ్రవణ సాధనాలంటే అభ్యసనం ప్రారంభించి ఉత్తేజపరిచి పునరుద్ధరించే అనుభవాలు లేదా ప్రతిబింబాలని అన్నారు. తర్వాత ఎగ్డర్ డేల్ బోధన అభ్యసనలో సామూహికంగా ఆలోచనలు పంచుకోవడానికి సమాచార వినిమయానికి ఉపకరించే వస్తు సముదాయము దృశ్య శ్రవణ సాధనాలని అన్నారు. ఈ డెఫినేషన్ గుర్తుంచుకోండి, చాలా ఉపయోగపడతాయి. బోధన ఉపకరణాలు భావ వ్యక్తీకరణకు స్పష్టతనిస్తాయి. అలాగే లెర్నింగ్లో మోటివేట్ చేయడానికి, అభ్యసనను శాశ్వత తత్వం చేకూర్చడానికి అంటే పర్మనెంట్గా ఆ స్టూడెంట్కి గుర్తుండడానికి ఉపయోగపడతాను. ఎందుకంటే మనం వినటమే చేస్తే మనకు అంతా గుర్తుండవు. మనం చూపించి మనం అన్ని చేసినప్పుడు వాళ్ళకి చాలా గుర్తుంటారు. ఎటువంటి పాటలైనా వాళ్ళకి చాలా బాగా శాశ్వతంగా గుర్తుంటాను. క్లిష్టమైన పాఠ్యాంశాలు సులువుగా అభ్యసించడానికి, భావనలకు రూపం ఇవ్వడానికి బోధనోపకరణాలు తోడ్పడతాయి. కొన్ని టాపిక్స్ అనేవి మనం మామూలుగా చెప్తే వాళ్ళకి అర్థం కావు. వాటికి అనుకూలంగా ఏవైనా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకొని ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే అభ్యసన జ్ఞానేంద్రియాల వినియోగం ఏంటో ఇప్పుడు మనం చూద్దామంటే, మనం లెర్నింగ్లో ఎలా మన సెన్స్ ఆర్గాన్స్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, పర్సంటేజ్ ఎంతవరకు ఉపయోగిస్తున్నాం అనేది చూద్దాం. ముందుగా చూడటం వలన 83% అభ్యసనం అనేది మనకి జరుగుతుంది అనమాట, చూడటం వలన. అలాగే వినటం వలన 11%, ఓన్లీ 11%. అలాగే వాసన వలన లెర్నింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది, 3.5%. అంటే మనకంటే దృశ్య సంబంధిత విషయాలు అనేవి మనకు బాగా గుర్తుంటాయి అన్నమాట. తర్వాత చర్మం 1.5%, టచ్, నాలుక 1%, ఓన్లీ రుచి. ఓకేనా? అయితే మనకు అభ్యసనం ఎక్కువగా జరిగేది అంటే మనం చూడటం వల్ల ఎక్కువ అభ్యసనం అనేది జరుగుతుంది. విద్యార్థుల్లో వివిధ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అనుభవాలను ఒకేసారి కలిగించడాన్ని బహుళేంద్రియ ఉపగామం అని అంటారు. ఎగ్డర్ డేల్ దీన్ని ప్రవేశపెట్టారు. అంటే బహుళేంద్రియ అంటే ఒక్క జ్ఞానేంద్రియం కాకుండా ఒకటి కన్నా ఎక్కువను ఒకేసారి యూస్ చేసి వాళ్ళకి అనుభవాలను ఇవ్వటాన్ని లేదా వాళ్ళ జ్ఞానాన్ని ఇవ్వటాన్ని బహుళేంద్రియ ఉపగమం అని అంటారు, అకార్డింగ్ టు ఎగ్డర్ డేల్. బహుళేంద్రియ చర్యల ద్వారా విద్యార్థుల స్మృతి స్థాయిలు చూద్దాం. అంటే ఈ మెమరీ పర్సంటేజ్ ఎలా ఉంటుందో మనం బహుళేంద్రియ చర్య ద్వారా ఎంత ఉంటుందో చూద్దాం. అయితే చదవటం వలన 10%, వినటం వలన 20%, చూడటం వలన 30%, చూడటం ప్లస్ వినటం, చూస్తూ మనం పాఠాన్ని ఏదైనా మనం ఉపాధ్యాయుడు చూపించి పాఠాలు చెప్పడం వలన 50%, అలాగే చెప్పడం అంటే స్టూడెంట్ నేర్చుకొని దాన్ని మళ్ళీ తను చెప్పడం వలన 80%, చెప్పటం మరియు చేయటం అంటే విద్యార్థి తనే చేస్తూ చెప్పడం వలన 90% అనేది మెమరీ వాళ్ళకి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు
బోధన ఉపకరణాల ప్రయోజనాలు ఏంటి చూద్దాం. యూజెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. ప్రత్యక్ష అనుభవాలు, మూతభావనలు, వైవిధ్యభరితమైన అనుభవాలు కలిగిస్తాయి. నేర్చుకున్న విషయం శాశ్వతంగా గుర్తుంటుంది. ఉపకరణాలను ప్రత్యక్షంగా పరిశీలించి వాటి తయారీలో, వినియోగంలో విద్యార్థి అనేది తోడ్పడతారు. బోధన అభ్యసనం వేగాన్ని పెంచుతాయి. ఇటు ఉపాధ్యాయుడికి కూడా బోధన టైం అనేది తగ్గుతుంది, అలా అభ్యసనం కూడా తొందరగా ఆ విద్యార్థి అనేది చేయగలుగుతాడు. ఉపాధ్యాయుడి పని సులభతరం అవుతుంది. నేను చెప్పాను, ఎందుకంటే అలాగా లెక్చర్ చెప్తూనే ఉంటేనే ఉపాధ్యాయుడికి చాలా చిరాగ్గా ఉంటుంది, విద్యార్థి కూడా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి టీఎల్ఎం యూజ్ చేయడం వల్ల ఉపాధ్యాయుడు కూడా పని అనేది సులభతరం అవుతుంది. విద్యార్థుల పరిశీలన, ప్రయోగ నైపుణ్యాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఆలోచన శక్తి, క్రియేటివిటీ అనేవి పెరుగుతాయి. విసుగు చెందరు. అంటే స్టూడెంట్స్ ఏవైనా మన మధ్య మధ్యలో ఏమైనా చూపిస్తూ ఉంటే వాళ్ళు అనేది విసుగు అనేది ఉండకుండా లెసన్ అనేది అలా వింటూ ఉంటారు. లెక్చర్ మెథడ్లో అలా మనం లాంగ్ లెక్చర్ అలా ఇస్తూ ఉంటే వాళ్ళకి అనేది అలా చిరాగా ఉంటుంది, విసుగు అనేది చెందుతారు అనమాట. మన మధ్య మధ్యలో ఇలా టీఎల్ఎం యూజ్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కూడా యాక్టివ్గా ఉండి విసుగు చెందకుండా లెసన్ అనేది పూర్తిగా వింటారనమాట. పాఠశాలలో వనరుల కొరతను ఇవి టీఎల్ఎం అనేవి తీరుస్తాయి. ఇప్పుడు మనం బోధన ఉపకరణలకు ఉండవలసిన లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ నుంచి చూద్దాం. ఫస్ట్ ది రిలవెన్స్. అంటే మనం ఏ టాపిక్ అయితే చెప్దాం అనుకుంటున్నాం ఆ టాపిక్కి సంబంధంగా రిలవెంట్గా ఉన్నాయా లేదా ఫస్ట్ మనం చూసుకోవాలి. ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో టీఎల్ఎం చూపిస్తే పిల్లలకి అది అర్థం కాదు. అదే ఖచ్చితత్వం, యాక్యురేట్గా ఉండాలి. ఆ టాపిక్ తగ్గట్టు ఆ టీఎల్ఎం అనేది యాక్యురేట్గా ఉండాలి. అలాగే ఆ టీఎల్ఎం అనేది ఇంట్రెస్టింగ్గా ఉండాలి. చూడటానికి పిల్లలకి చాలా ఇంట్రెస్ట్, పిల్లలు ఏమంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉండేది మనం తయారు చేసుకోవాలి. అలాగే ఇంట్రెస్టింగ్గా ఉండాలని మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టనేది మనం చేయకూడదు. తక్కువ ఎకానమీ చూసుకోవాలన్నమాట. తక్కువ వ్యయంలోనే మనం టీఎల్ఎం అనేది తయారు చేసుకోవడానికి చూడాలి. క్లారిటీగా ఉండాలి. అలాగే ప్రజెంటేషన్ కూడా చాలా బాగుండాలి. మూల్యాంకానికి కూడా అవి ఉపయోగపడాలన్నమాట. ఇవన్నీ బోధన ఉపకరణలకు ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. అయితే ఇవి 3 టైప్స్ అకార్డింగ్ టు జిఎస్ బ్రూనర్. అభ్యసన అనుభవాల ఆధారంగా ఇవి 3 టైప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ ప్రత్యక్షానుభవాలు కలిగజేసేవి, అంటే విద్యార్థులు స్వయంగా చేసేవి. అవి ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్, క్షేత్ర పర్యటనలు. అలాగే ఆరోపిత అనుభవాలు, విద్యార్థులు చూడడం జరుగుతుంది, ఓన్లీ చూడడం అనేది జరుగుతుంది. అండ్ చార్ట్స్, మోడల్స్, బొమ్మలు, పిక్చర్స్ ఇవన్నీ ఆరోపిత అనుభవాలు అనమాట. మాటలు లేదా గుర్తులతో అనుభవాలు కలగజేసేవి, అంటే విద్యార్థులు చదవటం, వినటం చేస్తారు. గ్రాఫ్స్, స్పీచెస్. అభ్యాసకుల జ్ఞానేంద్రియాల్లో కలగజేసే ఉద్దీపనల ఆధారంగా బోధన ఉపకరణాలు మళ్ళీ 4 వర్గాలు అనమాట. ఫస్ట్ ది శ్రవణ ఉపకరణాలు, ఆడియో ఎయిడ్స్ వినేవి. దృశ్య ఉపకరణాలు, విజువల్ ఎయిడ్ చూసేవి. శ్రవణ మరియు దృశ్య అంటే ఆడియో, విజువల్ వినేవి మరియు చూసేవి. అలాగే కృత్య యాక్టివిటీ ఎయిడ్స్, కృత్య ఉపకరణాలు అంటే చేసేవి. అయితే వీరన్నింటిలో అధిక ప్రజాదరణ మరియు ఆమోదించబడింది ఏంటంటే ఈ కృత్య ఉపకరణాలు అనేది అధిక ప్రజాదరణ మరియు అధికంగా ఆమోదించబడిందనమాట. అయితే ఫస్ట్ మనం శ్రవణ ఉపకరణాలు లేదా ఆడియో ఎయిడ్స్ గురించి చూద్దాం. ఇది కేవలం వినికిడి జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది. అంటే ఓన్లీ మనం వినే మనం నేర్చుకోగలం. అంటే స్టూడెంట్స్ గురించి మాట్లాడు, స్టూడెంట్ ఓన్లీ వినే ఆ అభ్యాసం అనేది చేయగలడు. ఎగ్జాంపుల్స్ అంటే గ్రామ్ ఫోన్, రేడియో, టేప్ రికార్డర్, టెలిఫోన్, ఇవన్నీ వాయిస్ రికార్డింగ్స్ ఇవన్నీ అనమాట. ఓన్లీ వినటం ద్వారానే అవి ఉపయోగపడతాయి, ఎయిడ్గా ఉపయోగపడతాయి. తర్వాత దృశ్య ఉపకరణాలు, ఇవి దృశ్య ఉద్దీపనలను ప్రేరేపించి దృష్టి జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. వినడం అనేది ఇక్కడ జరగదన్నమాట. దీంట్లో అగైన్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. శాబ్దిక ముద్రిత, వెర్బల్ ప్రింటెడ్ ఎయిడ్స్, అప్రక్షేపిక నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అండ్ ప్రక్షేపిత ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. అయితే ఫస్ట్ శాబ్దిక ముద్రిత ఉపకరణాలు చూద్దాం. అంటే మీరు గుర్తుంచుకోండి, ఇవి దృశ్య ఉపకరణాల్లోనే మరియు మళ్ళీ దీంట్లో 3 రకాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ శాబ్దిక ఉపకరణాలు. ఇందులో టెక్స్ట్ అంటే మనం ఇప్పుడు రాశాను కదా, ఇప్పుడు నేను టెక్స్ట్ అనేదే ప్రధాన ఉపకరణం అనమాట. స్వీయ అభ్యసనలో యూజ్ అవుతాయి. అంటే మనకి పిల్లలకి మనం టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఆ టెక్స్ట్ బుక్లోనే మ్యాటర్ని ఇవన్నీ చదువుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. న్యూస్ పేపర్స్, రిఫరెన్స్ బుక్స్, ఎన్సైక్లోపీడియా ఇవన్నీ శాబ్దిక ముద్రిత ఉపకరణాలలోకి వస్తాయన్నమాట.
సెకండ్, అప్రక్షేపిత ఉపకరణాలు, నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. ఇవి చిత్రాల రూపంలో ఉంటాయి. వీటిని కూడా వాటి సైజ్ ఆధారంగా మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవి ద్విమితీయ ఉపకరణాలు, 2 డైమెన్షనల్ ఎయిడ్స్, అంటే పొడవు వెడల్పు పరిమాణాలు గల ఈ 2 డైమెన్షనల్ బోధన ఉపకరణాలు ఒక భావన వివరించే చిత్రం లేదా ఆకారం అనేది ఉంటుందన్నమాట. ఇవి కూడా 2 టైప్స్. చూడండి, అప్రక్షేపిత ఉపకరణంలో అగైన్ పరిమాణాన్ని తీసుకొని మళ్ళీ 2 ఉన్నాయన్నమాట. 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ అనమాట. ఈ 2 డైమెన్షనల్ అగైన్ 2 టైప్స్ ఉన్నాయి. రేఖీయ సాధనాలు, గ్రాఫికల్ ఎయిడ్స్, చార్ట్స్, మ్యాప్స్, గ్రాఫ్స్ అనేవి దీంట్లోకి వస్తాయి. అలాగే ప్రదర్శన బల్లలు, డిస్ప్లే బోర్డ్స్, నల్లబల్ల, బులెటిన్ బోర్డ్, ఇవి మళ్ళీ ప్రదర్శన బల్లల్లోకి, డిస్ప్లే బోర్డ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు త్రిమితీయ ఉపకరణాలు, 3 డైమెన్షనల్ ఎయిడ్స్. ఇక్కడ ఏంటంటే 2 డైమెన్షన్లో ఓన్లీ పొడవు వెడల్పే తీసుకుంటే, ఇక్కడ 3 డైమెన్షన్లో పొడవు వెడల్పు మరి ఎత్తు కూడా తీసుకుంటాం అనమాట. అంటే 3 డైమెన్షనల్గా మనం ఈ టీఎల్ఎంస్ అనేవి ఉంటాయి. ఇవి ఇలా చూడడానికి అంటే నిజమైన వస్తువైనా పెట్టవచ్చు. ఇక్కడ సపోజ్ మనం మైక్రోస్కోప్ గురించి చెప్దాం అనుకున్నాం అనుకోండి, మన మైక్రోస్కోప్ని తీసుకెళ్ళి చూపించవచ్చు. అది 3 డైమెన్షనల్, 3 వైపులా మనం అన్ని డైమెన్షన్లో కూడా మనం 3 డైమెన్షన్లో కూడా వాటిని చూపించవచ్చు అనమాట. అయితే నిజమైన వస్తువు లేదా దిగ్విషయం యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది. వీటి ద్వారా విద్యార్థి భావగ్రహణం, కన్సెప్చువలైజేషన్ అధికమవుతుంది అనమాట. వీటిలో నమూనాలు, డయోరమా, తోలుబొమ్మలు, పప్పెట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మనం డైరెక్ట్గా అవి రిప్రజెంట్ చేస్తాను, టాపిక్లో చెప్పే ఒక విషయాన్ని డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఈ విద్యార్థిని ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ప్రక్షేపిక ఉపకరణాలు, ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. ఇవి నిశ్చల చిత్రాలు అనమాట. వీటిని తెరపై ప్రదర్శించడం ద్వారా బోధిస్తారు. స్లైడ్స్, ఫిల్మ్ స్ట్రిప్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్లో స్లైడ్స్ పెట్టి చూపిస్తారు. తర్వాత శ్రవణ దృశ్య ఉపకరణాలు, ఆడియో అండ్ విజువల్ ఎయిడ్స్. వినటం, చూడటం 2 దీంట్లో జరుగుతాయి. బహుళేంద్రియ చర్య వలన అభ్యసనం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే 2 మనం వినటం, చూడటం 2 చేస్తాం, ఒకేసారి చేస్తాం కాబట్టి లెర్నింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాస్తవిక అనుభూతిని కలగజేస్తాయి. మూవీస్, టెలివిజన్, మల్టీమీడియా, కంప్యూటర్, మొబైల్, ఇవన్నీ ఈ శ్రవణ దృశ్య ఉపకరణాల లోపలికి వస్తాయన్నమాట. కృత్య ఉపకరణాలు, యాక్టివిటీ ఎయిడ్స్. విద్యార్థులు ప్రత్యక్షంగా వివిధ కృత్యాలు పాల్గొని అభ్యసన అనుభవాలను పొందుతారు. ఇది చాలా ఉత్తమమైనది, అన్నిట్లో ఇది చాలా ఉత్తమమైన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. క్షేత్ర పర్యటనలు, హెర్బేరియం, జలచర, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ యాక్టివిటీ ఎయిడ్స్లోకి వస్తాయన్నమాట.